మెజారిటీ రాష్ట్రాలు కాకుండా అసలు కనీసం కాంగ్రెస్కు ఎక్కడన్నా 1-2 సీట్లు ఇద్దామనే ఆలోచనలో ఉంటే కూడా అది కూడా రాకుండా బీహార్ రాష్ట్రంలో 2 స్థానాలకే పరిమితమైంది. అది కూడా ఇంకా కౌంటింగ్లో 0కు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు భారత్ జోడో అని రాహుల్ గాంధీ ఏ రకంగా నువ్వు కార్యక్రమాలు నువ్వు ఎంత తీసుకుంటే నీకు అంత ఉల్టా అవుతున్నది. ఇక్కడ రాష్ట్రంలో ఈట్కా జవాబ్ పత్తర్స దేయింగా అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసిండ్రో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గత చేసింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో నువ్వెంతెంత ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా అధికార దుర్వినియోగం చేసిర్రు, గూండాయిజం చేసిర్రు, రిగ్గింగ్ చేసిర్రు అని గతంలో నువ్వేం చేస్తావు నీకు గదే అయింది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైనా సరే అది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు కాబట్టి ఇటు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా 2028 కానీ 2029 కానీ ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఇంత భారీ మెజార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం బీజేపీకి నిజంగా ఎన్డీఏ కూటమికి 208 సీట్లు 243కు రావడం చాలా గొప్పతనం. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ఆయన యొక్క పనితీరు చాలా నిజంగా మిగతా రాష్ట్రాలకు కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో 33 జిల్లాల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సర్పంచ్లకు, ఎంపీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా బీజేపీ పార్టీ కూడా త్వరలోనే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా మేమంతా వికారాబాద్ బీజేపీ పార్టీ పక్షాన మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీహార్ రాష్ట్రాన్ని ఒక జంగిల్ రాజ్యం నుంచి విముక్తి కల్పించి అక్కడ గుండా రాజును విముక్తి కల్పించి ఈరోజు అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నందుకు ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని ఈరోజు వాళ్ళు బలపరిచి ఈరోజు బీహార్లో అఖండ మెజారిటీ ఇవ్వడం జరిగింది. గతంలో మొన్న లక్షద్వీప్ డయ్యూ డామ్ అనే ఎలక్షన్లో తీసుకుంటే కూడా అక్కడ కూడా క్లీన్ స్వీప్ బీజేపీ చేయడం జరిగింది. ఏదైతే మిడిమిడి కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. ఈరోజు కూడా జూబ్లీస్ ఎన్నికల్లో చూసుకుంటే మేము గెలిచినాం కాంగ్రెస్ అని. ఏదైనా సరే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 9 ఉప ఎన్నికలు జరిగితే అందులో బీజేపీ కూడా 2 స్థానాలు గెలిచింది. మర్చిపోద్ది ఈరోజు కాంగ్రెస్. మధ్యలో జరిగిన 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ గెలిచింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఇవన్నిట్లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుంది. ఏదైతే దేశ ప్రజలు ఈరోజు బీహార్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రో రాబోయే ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉంటుందో మళ్ళీ ఎన్డీఏకు బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చూస్తున్నారు. ఆ అభివృద్ధికే ఈరోజు పట్టం కట్టారు. కాబట్టి బీహార్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు బీహార్ ప్రజలందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా లేని విధంగా మొట్టమొదటిసారి ఏ పార్టీ కూడా ఇంత ఘన విజయం సాధించలేదేమో. 200 చిలుకు 243లో 205 పైన స్థానాలను మన ఎన్డీఏ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి ఇంత పట్టం కట్టలేదు ప్రజలు. అక్కడ పాలనను చూసి విసుగొచ్చి భారతీయ జనతా పార్టీ అయితేనే అభివృద్ధి సాధ్యం అనేది బీహార్ ప్రజలు ఏ విధంగా అయితే నమ్మినరో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు కూడా
డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యము అనే ఒక నినాదంతో ముందుకెళ్తే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధికి నోచుకుంటుంది. అంతేగాని ఈ మొన్నటిదాకా టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరం ఏడవడం తప్పిస్తే వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు. వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు చూపిస్తున్నారు. అంతేగాని ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక్క అభివృద్ధికి కూడా నోచుకొని మన తెలంగాణ రాష్ట్రం కనీసం వచ్చేసారైనా భారతీయ జనతా పార్టీకి పగ్గాలు ఇచ్చి అభివృద్ధికి నోచుకోవాలని, గుజరాత్తో పోటీగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాను. జై హింద్.